పశ్చిమాసియా సంక్షోభం మరో కీలక మలుపు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. యుద్ధం ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే ఇజ్రాయెల్ వైఖరి కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. భద్రతా విషయంలో తగ్గేదే లేదంటున్న ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులను కొనసాగిస్తోంది. ఇది శాంతి ఒప్పందంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చన్న ఆందోళన పెరుగుతోంది. అమెరికా ఇరాన్ మధ్య నెలల తరబడి సాగిన శాంతి చర్చలు తుది దశకు చేరుకుంటున్న సమయంలో మిడిల్ ఈస్ట్లో పరిస్థితి ఒక్కసారిగా మారింది. డీల్కు ససేమిరా అంటున్న ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు కొనసాగిస్తోంది. రాజధాని బీరుట్తో పాటు దక్షిణ ప్రాంతాల్లో శతఘ్ని దాడులు జరిగినట్లు లెబనాన్ మీడియా తెలిపింది. కఫర్ టెబ్నెట్ నగరంపైన డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఆదివారం హెజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇవి జనావాసాలను కూడా ప్రభావితం చేస్తున్నాయని లెబనాన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ జోక్యం కోరుతున్నారు. డీల్ కుదిరిందని ట్రంప్ ప్రకటించిన వేళ ఇజ్రాయెల్ వైపు నుంచి మరింత కఠిన వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలు మమ్మల్ని ప్రభావితం చేయలేవు, లెబనాన్పై దాడులు కొనసాగిస్తాం, భద్రతా విషయంలో రాజీ పడేదే లేదని నెతన్యాహు చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ట్రంప్ కుదిర్చిన ఒప్పందం తమను కట్టిపడేయదని ఇజ్రాయెల్ మంత్రి ఇత్మార్ బెన్ గ్విర్ వ్యాఖ్యానించారు. తాము స్పష్టమైన భద్రతా విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్. లెబనాన్, సిరియా, గాజా ప్రాంతాల్లో తాము స్వాధీనం చేసుకున్న భూభాగాలు వదులుకోబోమని, అక్కడ ఇజ్రాయెల్ సైన్యం మోహరింపు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఒత్తిడులు ఉన్నప్పటికీ తమ వైఖరిలో మార్పు ఉండదని, దేశ భద్రతే ప్రధాన ప్రాధాన్యమని తేల్చి చెప్పారు. లెబనాన్ పరిణామాల కారణంగా ఇరాన్ దాడి చేస్తే తక్షణ ప్రతిచర్య తప్పదని కాడ్జ్ హెచ్చరించారు. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ది న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్, నెతన్యాహు చాలా కఠినమైన నాయకుడని, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు శాంతి చర్చలను క్లిష్టం చేశాయని వ్యాఖ్యానించారు. బీరూట్ ఘటనలు అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం పరిణామాలను చూస్తే ఓవైపు అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు కొనసాగుతున్నప్పటికీ మరోవైపు లెబనాన్ కేంద్రంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ చర్యలు ఆ ప్రక్రియకు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇరాన్ గనుక ఈ దాడులకు ప్రతిస్పందిస్తే పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు మళ్లీ ప్రమాదంలో పడే పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.